నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏప్రిల్ 25న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి జిల్లాలో పరీక్షలకు హాజరు కానున్న 1838 మంది అభ్యర్థులు పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడితో తిరుమలలో భద్రతా కట్టుదిట్టం అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో పలుచోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా తయారైంది అవినీతి అశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి సిపిఎం సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు ఆరోపణ వార్తల్లోని వివరాలు చిత్తూరు జిల్లాలో ఏప్రిల్ 25న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రత్యేక ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు గురువారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ చాంబర్ నందు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యాశాఖ అధికారులతో డిఆర్ఓ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఏప్రిల్ 25న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలో పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జూనియర్ కాలేజీ ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ క్యాంఫర్ట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో పరీక్షలు నిర్వహించనున్నామని ఈ పరీక్షలకు 756 మంది విద్యార్థులు హాజరు కానున్నారని అన్నారు జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలో విజయం డిగ్రీ కళాశాల నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కేశవరెడ్డి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ క్యాంఫర్ట్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గ్రీన్పేట్ మున్సిపల్ హై స్కూల్లో పరీక్షలు జరుగుతాయని ఈ పరీక్షలకు 1082 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని అన్నారు పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు రూట్ ఆఫీసర్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్లు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లను నియమించడం జరిగిందన్నారు పరీక్షా కేంద్రాలలో తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రథమ చికిత్స ఏర్పాట్లు పోలీసు బందోబస్తు తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలను జిరాక్స్ షాపులు మూసివేయడం జరుగుతుందన్నారు ఈ సమావేశానికి డిఈఓ వరలక్ష్మి జిల్లా కాలేజ్ ఆర్డినేటర్ భార్గవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అలాగే స్ట్రిక్ట్ గా కండక్ట్ చేయాల్సిన అంశాలు మనకి ఎప్పుడు ఉన్నాయి ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఉన్నాయి కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టేట్లో ఎవరు నిర్వహించిన విధంగా మనం ఫలితాల్లో ఏ స్థాయిలో ఉన్నామని పక్కన పెడదాం కానీ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్ సో దాన్ని ఎంత పారదర్శకంగా ప్రామాణికంగా చేసామనేది నా దృష్టిలో ఇంపార్టెంట్ పిల్లలు పర్సంటేజ్ రావడం పడిపోయిందని పేపర్లో 2 పక్కల రాస్తూ ఉంటారు ఎగ్జామినేషన్ రాసినప్పుడేమో అక్కడ కాపీలు అయినాయి లీక్ అయిన కాపీలు గుర్తు చేశారు వాళ్ళంతా ప్రమాణాలు సరిగా లేవు ఊరికి పాస్ అవుతున్నారు అప్పుడు రాస్తారు ఇప్పుడు ఇంకో రకంగా రాస్తారు ఎవరు అన్వయించుకునే దాన్ని బట్టి దానికి ఉంటుంది కానీ ఇక్కడ మనం చేసుకోవాల్సిన అంశం అంటే కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడుకోవాలి సో కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయంలో మీ అందరూ శ్రద్ధగా చేయండి ఎక్కడ కూడా ఎటువంటి అపోహలకి తప్పిదాలకి తావివ్వకుండా జాగ్రత్త చేయండి సో ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఎక్కడ ఏమి అంబిగ్యూటీ లేదు అని కూడా మీకు కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నారు డిఈఓ గారు ఉన్నారు సో ఓవరాల్గా నేను ఒక అబ్జర్వర్గా నేను కూడా ఉన్నాను కాబట్టి దీన్ని ఎగ్జామినేషన్ జాగ్రత్తగా నిర్వహిద్దాం మీకు ఎనీ డౌట్ ఏదైనా ఉంటే ఇప్పుడే అడగండి సో ఎక్కడ ఇన్విజిలేటర్స్ కూడా మళ్ళీ లేకపోయింది అనుమానాలు తావించే విధంగా వాళ్ళు వేసుకోవడం లేకపోయింది ఇంకో రకమైన ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం ఆ సెంటర్ వాళ్ళు వేరే రకంగా ఇంకోటి చేశారని చెడ్డ పేరు రావడం ఇవన్నీ ఉండకూడదు సో దయచేసి ఇవన్నీ కూడా ప్రాపర్గా చూసుకోండి మరో మాసం గడిస్తే ఏడాది పూర్తి చేసుకోనున్న కూటమి ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందని అవినీతి అశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయని సిపిఎం సీనియర్ నాయకులు మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం నాటి ఉదయం జరిగిన మీడియా సమావేశంలో సిపిఎం నేతలు వందవాసి నాగరాజు కందరపు మురళితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో రీతిన పాలన సాగుతోందని ఏపీ ప్రజలు గొప్ప విజయాన్ని కూటమికి చేకూరిస్తే ఆశలను ఆవిరి చేస్తోందని ఆరోపించారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు అమలవుతున్న తీరుకు సంబంధం లేకుండా పోయిందని అన్నారు ఇసుక మద్యం మైనింగ్ విద్యుత్ తదితర రంగాలలో అవినీతి దందాలు అదుపు తప్పిపోయాయని ఆరోపించారు ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి పనికి లెక్కలు కట్టి మరీ వసూలుకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడు రాష్ట్రంలో కరువయ్యారని అన్నారు ప్రభుత్వ కార్యకలాపాలలో అవినీతి తాండవిస్తోందని ఆరోపించారు
ప్రతి బదిలీకి పాలకులు డబ్బులు వసూలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతిని నియంత్రించే పరిస్థితి కొరవడిందన్నారు. నిన్న వక్ఫ్ చట్టం చేసింది కేంద్రంలో ప్రభుత్వం. ఆ వక్ఫ్ చట్టంలో ఇప్పటిదాకా అది ముస్లింలకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన చట్టం. అది ఇప్పటిదాకా కేవలం ముస్లింలకు మాత్రమే అవకాశం. దాంట్లో హిందువుల్ని గణనీయంగా ఆ కమిటీలన్నింటిలో కూడా పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క వక్ఫ్ చట్టాన్ని బలపరిచిన చంద్రబాబు అక్కడేమో ముస్లింలు దాంట్లో హిందువులు పెట్టేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఇక్కడేమో మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఇప్పటి నుంచో బీబీ నాంచారమ్మ, వెంకటేశ్వర స్వామి ఇలాంటి ఎంతో స్నేహభావంతో ఇక్కడ సేవలు అందిస్తున్నటువంటి 4th క్లాస్ ఎంప్లాయీస్లో ఎక్కడైనా పేరును బట్టి ఆయన ముస్లిం అంటేనో క్రిస్టియన్ అంటేనో వాళ్ళని తొలగించేదానికి చంద్రబాబు చర్యలు చేపట్టాడు. ప్రకటించాలి. ఇవాళ చంద్రబాబుని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మన లౌకిక రాజ్యాంగం. ఎక్కడైనా ఏ మతస్థుడైనా ఎవరైనా ఉద్యోగాలు చేసుకునేదానికి అవకాశం ఉంది. మతాన్ని ఉద్యోగాల్లోకి తీసుకురాకూడదని చెప్పి మన రాజ్యాంగం తెలియజేస్తూ ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు ఈ రకంగా ప్రకటించడం ఏ రకంగానూ సమంజసం కాదని తీవ్రమైనటువంటి ఆందోళన ఈరోజు ఇతర సామాజిక తరగతుల్లో వ్యక్తం అవుతా ఉంది. మేము మనవి చేస్తున్నాం, ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెద్ద ఎత్తున పడిపోయినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగంలో అనుసరిస్తున్నటువంటి విధానాలు పెద్ద ఎత్తున పోయిన నెలలో 100% విద్యుత్ బిల్లులు పెరిగినాయి. 22,000 కోట్ల రూపాయలు ఈ తెలుగుదేశం అధికారానికి వచ్చిన తర్వాత ప్రజల మీద భారాలు మోపడం జరిగింది. పోయిన నెలలో 100% బిల్లులు పెరిగినాయి. 180% మందికి, కొంతమందికి 70%, 80% పెరిగినాయి. విద్యుత్ రంగాన్ని ఒక రకంగా అదాని చేతిలో పెట్టేసింది ప్రభుత్వం. సెకీతో అదాని ఒప్పందం చేసుకుంటే ఆ సెకీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నాడు. 150,000 కోట్ల రూపాయలు అదనంగా భారం అవుతుంది అని చెప్పేసి దాని మీద అంచనాలు వచ్చినాయి. అమెరికాలో అదేమిటి ఆ సంస్థ, మన అమెరికాలో ఒక సంస్థ ఈ కుంభకోణాన్ని బయటపెట్టింది. ఏది, అమెరికాలో జగన్మోహన్ రెడ్డికి 1,700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అదని అని చెప్పి అమెరికాలో ఉన్నటువంటి సంస్థ బయటపెట్టింది. హిడెన్బర్గ్ సంస్థ బయట పెడితే దాని మీద విచారణ జరపాలని చెప్పేసి కోరాడు చంద్రబాబు. వైట్ పేపర్ ప్రకటించాడు చంద్రబాబు. 150,000 కోట్ల రూపాయలు ఉట్రవడంగా దోచుకుంటున్నారని చెప్పేసి చెప్పాడు చంద్రబాబు. వాళ్ళ మంత్రి ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కోర్టుకు వెళ్ళాడు. మేము అధికారానికి వస్తే దీన్ని మారుస్తామన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చి అదే జగన్మోహన్ రెడ్డి ఏ ఒప్పందం అయితే చేసుకున్నాడో ఆ ఒప్పందాన్ని ఈరోజు చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. చంద్రబాబు అనుసరిస్తున్నటువంటి విధానాలు విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున ప్రజల మీద భారాలు మోపుతున్నాయి. ఎవరికి చెప్పా పెట్టకుండానే అదాని మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఆఖరికి ప్రభుత్వం యొక్క ఆమోదం, రెగ్యులేటరీ కమిషన్ యొక్క ఆమోదం లేకుండానే ఈ స్మార్ట్ మీటర్లో అమలు జరిపేటువంటి కార్యక్రమానికి పూనుకున్నారు. అందువల్ల తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, 3 పార్టీల యొక్క కూటమి ప్రభుత్వం ఈ విద్యుత్ రంగాన్ని ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేసేటువంటిది గాను, అధికారానికి రాకముందు ఒక మాట, అధికారానికి వచ్చిన తర్వాత మరో మాట చెప్పేది గాను, పూర్తిగా డబుల్ స్టాండర్డ్స్ ఈ కూటమి ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాల మీద ఈ విధానాలు వెంటనే ఉపసంహరించుకోవాలి. అలా కాకపోతే త్వరలోనే తిరగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మేము అందరితో మాట్లాడి అందరినీ సంప్రదింపులు జరిపి పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో జరుగుతున్నటువంటి కుంభకోణాలకు వ్యతిరేకంగా పెద్ద ప్రతిఘటన పోరాటం ప్రారంభిస్తామని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో పలుచోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో పలుచోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీలను తనిఖీ చేస్తున్నారు. ఉగ్రముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో సోదాలు ముమ్మరం చేశారు. పహల్గాం దాడి నేపథ్యంలో తిరుమలలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముష్కరులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరిక చేసిన నేపథ్యంలో తిరుమలకు వస్తున్న భక్తులను అందరినీ కూడా భద్రతా సిబ్బంది తనిఖీ చేస్తోంది. అలిపిరి వద్ద నుంచే భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు భక్తులను కూడా సెర్చ్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డు తిరుమలలో కూడా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పలుచోట్ల సోదాలు చేపడుతున్నారు. భక్తుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ
అందులో ఏదన్నా అనుమానంగా వస్తువులు కనిపిస్తే భక్తులను విచారించిన తర్వాతే వారిని విడిచిపెడుతున్న పరిస్థితి ఉంది. అటు తిరుమలలో కూడా గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద కూడా భద్రతను పెంచడంతో పాటు అక్కడ ఆక్టోపస్ సిబ్బందితో పహారా కాసేలా ఏర్పాట్లు చేశారు. పహల్గాంలో జరిగిన దాడి నేపథ్యంలో తిరుమల మొత్తం కూడా హై అలర్ట్ జారీ చేశారు. తిరుమలకు వచ్చే భక్తులను తనిఖీ చేస్తూ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్ల నుంచి వైభవంగా శ్రీవారి మెట్ల పూజ ప్రారంభమైంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు నుంచి దక్షిణ భారతదేశ గోవిందయాత్ర వాట్సాప్ గ్రూప్ మెట్ల పూజ నిర్వహణ చేపట్టింది. శ్రీకాకుళంకు చెందిన మహంతి శ్రీనివాసరావు వాట్సాప్ మెసేజ్తో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి వందలాదిగా శ్రీవారి భక్తులు తరలివచ్చారు. గోవిందనామ స్మరణతో శ్రీవారి మెట్టు మార్గం మారుమోగింది. 7 మందితో ప్రారంభమైన శ్రీవారి మెట్ల పూజ నేటికి 1024 మందికి చేరిందని మహంతి శ్రీనివాసరావు తెలిపారు. 6 సంవత్సరాల నుంచి 485 సార్లు పాదయాత్రగా శ్రీవారిని దర్శించుకున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. 1400 కిలోల పసుపు, 700 కిలోల కుంకుమతో శ్రీవారి మెట్లకు పూజ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒకే ఒక వాట్సాప్ మెసేజ్తో భక్తులు తరలివచ్చినట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. 6 నెలల నుంచి స్వామివారి పాదయాత్రకు ప్రణాళిక రచించినట్లు నిర్వాహకులు తెలిపారు. 6 నెలల పసికందు నుంచి 75 సంవత్సరాల వృద్ధుల వరకు గోవింద పాదయాత్ర నిర్వహణ చేస్తున్నట్లు ప్రకటించారు. సనాతన ధర్మ పరిరక్షణకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి మహత్య ప్రచారంలో భాగంగా ఈ మెట్ల పూజ నిర్వహిస్తున్నామని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో దక్షిణ భారతదేశ గోవింద వాట్సాప్ పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో ఈరోజు మహాపర్వదినము ఏకాదశి సందర్భంగా సర్వే జనాం సుఖినో భవంతు అనే దివ్య సంకల్పంతో దక్షిణ భారతదేశంలో భక్తులు అందరూ కలిసి 1024 మంది భక్తులు పసుపు వస్త్రము మరియు తిరునామంతో ప్రతి భక్తుడు 2 కిలోలు పసుపు, 1 కిలో కుంకుమ, మొత్తంగా 1400 కిలోలు పసుపు కుంకుమతో మెట్టు మెట్టుకు గోవిందా 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 అని చెప్పుకుంటూ స్వామివారి దగ్గరికి చేరి దివ్య దర్శనం కోసం ఎంతో ఆతృతతో ఉన్నారు. ఈ కార్యక్రమంలో 4 నెలల భక్తురాల నుంచి 79 సంవత్సరముల వయస్సు కలిగిన భక్తులు ఎంతో మంది పాల్గొంటున్నారు. సర్వే జనాం సుఖినో భవంతు. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అతివలు మెచ్చే అందమైన డిజైన్లతో కూడిన బంగారు నగల షాపు సిఎంఆర్ ను గురువారం ప్రముఖ తెలుగు సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి సత్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ సిఎంఆర్ బంగారు నగల షాపుకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే సిఎంఆర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉన్నారని తెలిపారు. ఇటీవల 2 కొత్త తెలుగు చిత్రాలకు పనిచేస్తున్నానని, వాటిలో నాగ చైతన్య హీరోగా ఒకటి, నవీన్ పోలిశెట్టి హీరోగా మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో మంచి కుటుంబ తరహా చిత్రాలలో నటించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. సిఎంఆర్లో మహిళలు ఇష్టపడే సరికొత్త డిజైన్లతో ఆభరణాలు ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ మీడియా సమావేశంలో సిఎంఆర్ అధినేతలు మావూరి వెంకటరమణ, పద్మావతి, మోహన్ బాలాజీ, హేమ, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. దీనికి ముందు టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, పరదాల మణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను అండ్ చాలా స్పెషల్ కనెక్షన్ అండి. అండ్ మార్నింగ్లో కూడా అది నా ఫస్ట్ టైం నేను సుప్రభాతం సేవ కూడా చేశాను అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా చాలా హ్యాపీ. సో అది ఆల్ థ్యాంక్స్ టు సిఎంఆర్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ. ఎందుకంటే సిఎంఆర్ ఓపెనింగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అండ్ నాకు అది అవకాశం దొరికింది. సో చాలా హ్యాపీ. అండ్ అంటే నాకు సిఎంఆర్ ఫ్యామిలీ లాగా ఉంది అండి. నేను ఈ బ్రాండ్తో అసోసియేషన్ చేసిన ఐఎమ్ సో 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 హ్యాపీ. ఎందుకంటే ఒక లెగసీతో మీ పేరు కూడా ఇప్పుడు యాడ్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ. అండ్ సిఎంఆర్ ఒక క్వాలిటీతో
లెగసీ మెయింటైన్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఇట్స్ బిన్ 40+ years అండి. సో చాలా చాలా హ్యాపీ. అండ్ తిరుపతి నా ఫేవరెట్ ప్లేస్. సో ఇప్పుడు సిఎంఆర్ నా ఫేవరెట్ స్టోర్ ఇక్కడ ఉంది. సో డెఫినెట్గా మీరు కూడా రండి. అండ్ ఎంత బాగా ఆప్షన్స్ ఉన్నారు ఇక్కడ. అండ్ వెరైటీస్ కానీ యూనో క్వాలిటీ కూడా అండ్ రేంజ్తో చాలా వైడ్ వెరైటీ అండ్ రేంజ్ ఉంది. సో ఎకనామికల్తో కూడా యుల్ గెట్ మ్యాక్సిమం రేట్స్ కూడా. సో ఐ థింక్ ఏదైనా వాట్ ఎవర్ ఫెస్టివల్ అంటే యుల్ హ్యావ్ సంథింగ్ హియర్. సో డెఫినెట్గా చూడండి. అండ్ చాలా చాలా హ్యాపీ రోజు టు బీ ఏబుల్ టు సీ అందరూ ఇక్కడ. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అంతే అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను 2 సినిమాలు ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది. ఒకటి నాగ చైతన్య గారుతో అండ్ సెకండ్ వన్ ఇస్ నవీన్ పోలిశెట్టి గారు. సో 2 స్క్రిప్ట్స్ చాలా ఎక్సైటింగ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ అంటే నా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. సో ఐమ్ సో హ్యాపీ. అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా రిలీజ్ ఐ డోంట్ నో, కానీ డెఫినెట్గా ఆడియన్సెస్కి నచ్చుతుంది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. కర్ణాటక రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మాజీ జనాబ్ జుల్ఫికర్ అహ్మద్ ఖాన్ని మరియు ఎమ్మెల్సీ జబ్బార్ మరియు కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముసాహిద్ని రాయలసీమ మత పెద్దలు మరియు హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ మరియు సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా ఆధ్వర్యంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. గౌరవ కర్ణాటక రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హజీ జనాబ్ జుల్ఫికర్ అహ్మద్ ఖాన్తో మరియు ఎమ్మెల్సీ జబ్బార్ మరియు కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముజాహిద్, రాయలసీమ మత పెద్దలు మరియు హజ్ కమిటీ రాష్ట్ర సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ మరియు సామాజికవేత్త తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా ఆధ్వర్యంలో ఆయనని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అదేవిధంగా త్వరలో పవిత్ర హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే 1630 మంది హజ్ యాత్రికులకు, అదేవిధంగా కర్ణాటక నుండి వెళ్లే వాళ్లకు సదుపాయాలు, సౌకర్యాలు, ఇతర ఏ ఇబ్బందులు లేకుండా రాయలసీమ జిల్లాల నుండి హజ్ యాత్రికులు కర్ణాటక నుండి వెళ్లే ప్రతి యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పుంగునూరు సామాజికవేత్త యువ నాయకులు సోహెల్ బాషా, రాష్ట్ర మైనారిటీ నాయకులు సద్దాం హుస్సేన్ సర్గాజీ, ఏజాజ్ అహ్మద్ హాజీ, అప్సర బాషా మరియు అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. साहब इनकी भी नई कमेटी बनी है सब अपन आंध्र में। कितने दिन हो गए आपका नई कमेटी? 16 भी వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 25న జరగనున్న ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల జూనియర్ కాలేజీలో ప్రవేశ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి. జిల్లాలో పరీక్షలకు హాజరు కానున్న 1838 మంది అభ్యర్థులు పేర్కొన్న చిత్తూరు జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడితో తిరుమలలో భద్రతా కట్టుదిట్టం. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్లో పలుచోట్ల భద్రతా సిబ్బంది ఆకస్మిక తనిఖీలు. కూటమి ఏడాది పాలన అస్తవ్యస్తంగా తయారైంది. అవినీతి, అశ్రిత పక్షపాతం రాజ్యమేలుతున్నాయి. సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు పెనుమల్లి మధు ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.